బాలీవుడ్ లో ఇప్పుడు మరో బయోపిక్ కిక్కిస్తుందా షాక్ ఇస్తుందా అనేంతగా చర్చకొచ్చింది. ఇండియన్ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ పట్టాలెక్కనుంది. రణబీర్ కపూరే హీరో అంటున్నారు. దీంతో సుశాంత్, రణవీర్ తరువాత రణబీర్ క్రికెట్ బ్యాట్ పడుతున్నాడని తేలింది. అక్కడే లెక్క తప్పుతోంది. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్. 83 మూవీ నిజానికి కపిల్ దేవ్ బయోపిక్ అనుకోవాల్సిందే. మనకి వచ్చిన ఫస్ట్ వరల్డ్ కప్ తాలూకు రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా తీస్తే ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇప్పుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. నిజానికి సచిన్ బయోపిక్ ప్లాన్ చేస్తే ఆ రోల్ వేసే సత్తా ఉన్న హీరోలు దొరక్క కేవలం డాక్యుమెంటరీ లాగే వదిలారు. యార్ రెహమాన్ సాంగ్స్ కంపోజ్ చేశాడు కూడా, కానీ నో రిజల్ట్, పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక మాజీ కెప్టెన్ కమ్ ఆల్రౌండర్ అయిన అజారుద్దీన్ బయోపిక్ కూడా అజార్ పేరుతో వచ్చింది. విచిత్రం ఏంటంటే వివాదంలో ఇరుక్కుని వార్తల్లోకి వచ్చింది, కానీ అసలు ఈ సినిమా ఎప్పుడు థియేటర్లో వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా ఎవ్వరికీ గుర్తులేదు. బయోపిక్స్ అంటేనే సేఫ్ గేమ్. ప్రమోషన్ లేకుండానే జనాలకు రీచ్ అయ్యేందుకు ఇదో మార్గం. కానీ ఏమాత్రం వికటించినా ఓ చిన్న స్థాయి సినిమాకు వచ్చే రెస్పాన్స్ కూడా బయోపిక్స్కి రావు. 83, ఆజార్ లాంటి సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. కాకపోతే ధోని బయోపిక్ మాత్రం స్పెషల్. ఎంఎస్ ధోని బయోపిక్ తో సుశాంత్ సింగ్ రాజ్పుత్ హిట్టుమిట్టెక్కాడు, స్టార్గా మారాడు. తర్వాత తన జీవితం ఎలా విషాదంగా ముగిసిందో తెలిసిందే. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ధోని బయోపిక్ కలిసొచ్చినంతగా మరే బయోపిక్ ఇలా కిక్కివ్వలేదు. కాబట్టి మరి గంగూలీ బయోపిక్ కిక్కిస్తుందా, రణబీర్ కపూర్కి షాక్ ఇస్తుందా అనే చర్చ మొదలైంది.